ఇటీవల కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమైనప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించినప్పుడు దీనికి సంబంధించినటువంటి క్రెడిట్ అంతా తమదే అని కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే అనుకూల మీడియా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహించింది ఆ రోజంతా. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది, వైఎస్ జగన్ సజ్జల్ జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ అధినేత సజ్జల్ జిందాల్ని అభినందిస్తూ ఒక ట్వీట్ చేస్తే సజ్జల్ జిందాల్ దానికి రీట్వీట్ చేశారు. ఎవరు? వైఎస్ జగన్ చేసినటువంటి కృత అభినందనలకి రీట్వీట్ చేస్తూ ఇదంతా మీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి ముందస్తు అనుమతుల కారణంగానే సాధ్యమైంది, థ్యాంక్ యూ వైఎస్ జగన్ గారు అని సజ్జల్ జిందాల్ ఏకంగా రీట్వీట్ చేయడం అనేది కూటమి ప్రభుత్వానికి ఒక షాక్గా మారింది. ఆ క్రెడిట్ ఏదైతే తీసుకుందామని భావించారో ఇదంతా అసలు ఎవరిది క్రెడిట్ అనేది మొత్తం అంతా ప్రపంచానికి సజ్జల్ జిందాల్ చేసినటువంటి ట్వీట్ ద్వారా బయటకు వచ్చేసింది. అదే సజ్జల్ జిందాల్ని ఇదే కూటమి ప్రభుత్వం ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి కాదంబరి జత్వాని కేసుని వాడుకుంది. సో ఓవరాల్గా ఈ పరిణామాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు సజ్జన్ జిందాల్ అంటే ఆ జిందాల్ గారిని మీరు ఎందుకు ఇట్వేట్ చేశారు అని అడిగే ధైర్యం ఈ రాష్ట్ర అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రికి, అనితమ్మ గారి సోదరుడు అంటే ట్విట్టర్ లో ఒక పోస్టా లేకపోతే ఒక అదేంటి జూమ్ మీటింగ్ లో ఒక మిఠాల్ స్టీల్ ప్లాంట్ కంపెనీని తెచ్చినటువంటి అనితమ్మ సోదరుడు గారు ఎందుకు అడగలేదు? అది ఎలా పోస్ట్ పెట్టేస్తారండి, మేము క్రెడిట్ అంతా మేము కొట్టేద్దాం అనుకుంటా, మీరేంటి ట్విట్టర్ లో థ్యాంక్ యూ జగన్ గారు అని మెసేజ్ పెడతారు అని అడగలేరండి. ఎందుకంటే వారికి అంతటి స్థాయి కాదు, జిందాల్ గారికి ఎదురెళ్ళి మాట్లాడే పరిస్థితి కాదు. వాళ్ళు తలుచుకుంటే ఎలా ఉంటుందో గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకు తెలుసు. సో అదే మాదిరిగా గతంలో జిందాల్ గారు కడప స్టీల్ ప్లాంట్ కంపెనీకి ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా తలుచుకున్నటువంటి సంఘటనలు మేము చూసినాం. ఆయన గురించి గుర్తు చేస్తూ మాకు రాజశేఖర రెడ్డి గారు ఎంత చేసినారు అని. అదే మీకు గమనిస్తే హెట్రో రెడ్డి గారు అండి నిన్నటి రోజు సింధు హాస్పిటల్ ఓపెన్ చేసినారు చూడండి. హెట్రో రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉంటానని ఎన్నో మార్లు, జగన్ గారి అభిమానులు మేము, ఆయన దాటి పోము, ఆయన మాటే శాసనం అన్నటువంటి హెట్రో రెడ్డి గారు, ఆయన కోసం వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు. ఎక్కడన్నా జరిగిందా అండి ఏదైనా హాస్పిటల్ ఓపెనింగ్ కి రాష్ట్రానికి కాదు దేశానికి ప్రధానమంత్రి వచ్చాడా? దేనికోసం వచ్చారు? హెట్రో రెడ్డి గారు ఎవరు? జగన్ రెడ్డి గారి మనిషి. ఎందుకు వచ్చినారు? ఈ రోజు జిందాల్ గారితో మీరు అలా పోస్ట్ పెట్టకూడదు అని చెప్పే పరిస్థితి వాళ్ళది కాదు. అదే గూగుల్ డేటా సెంటర్ ని తీసుకొచ్చినప్పుడు ఆదానీలు, అంబానీలు ఇవందరూ కూడా జగన్ గారికి తెలిసే ఆయన నెట్వర్క్ పెద్దదే. ఈ రోజు స్టేట్ లో మనమే ఉన్నాం, సెంటర్ లో మనమే ఉన్నాం. ఒక్క కేసు ఎందుకు కదపలేకపోతున్నాం? కడు సిఐడి వారు మన చేతిలో చెంచాగిరి చేస్తుంటారు కదా, సిట్ వారు మన అండర్ కంట్రోల్లో పనిచేస్తుంటారు కదా. అయినా కానీ ఒక నోటీస్ ఇచ్చి కనీసం నోటీసోడు సిఐడి ఆఫీస్ కనీసం మెట్లు కూడా ఎక్కించలేని పరిస్థితి ఎందుకునింది అంటే అతని నెట్వర్క్ పెద్దది, అతని చేతులు విశాలమైనవి. అవి ఎంత దూరం వెళ్తాయంటే నేరగాడు సప్త సముద్రాలు అవతలకెళ్ళినా ఆయన విశాలమైన చేతులతో పట్టకొచ్చి కటకటాల వెనక వెయ్యగలను అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఈ రోజు జిందాల్ గారి క్రెడిట్ కొట్టేద్దాము, మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ క్రెడిట్ కొట్టేద్దాము, సింగపూర్ కి నేను పలుమార్లు వెళ్ళానంటే, సింగపూర్ లో మీకు గుర్తుందా అండి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినారు, అతని పేరు ఈశ్వర. అవును, ఈశ్వర్ మినిస్టర్, ఆయన సింగపూర్ మినిస్టర్. ఆయన చంద్రబాబు నాయుడుకి కావాల్సిన వ్యక్తి. అవినీతి ఛార్జెస్ అండి, కరప్షన్ ఛార్జెస్. ఎగ్జాక్ట్లీ సార్. ఆ సింగపూర్ కి సంబంధించిన అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతను ఏదైతే భారతదేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి సింగపూర్ కంపెనీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ కంపెనీ ఇక్కడ సంతకాలు పెట్టేశాం, సింగపూర్ టౌన్షిప్ ఇదంటూ చాలా స్టేట్మెంట్లు ఇచ్చేసినాడు. ఈ స్టేట్మెంట్లు మొత్తం రికార్డ్ చేసి సింగపూరు అధిష్టానానికి పంపించారు గౌరవ్ జగన్ రెడ్డి గారు. పంపించి చాలా సంతోషం అండి, మీరు మా రాష్ట్రంలో ఇన్ని కంపెనీలకి శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం, మీ దేశానికి మేము రుణపడి ఉంటామంటూ ఒక కృతజ్ఞతలకు సంబంధించిన లెటర్ పంపించినారట. వెంటనే సింగపూర్ అధిష్టానం జగన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ ఏంటిది, ఇన్ని కంపెనీలు మేము ఎందుకు సంతకాలు పెట్టాం, అదేంటండి మీ సంబంధిత ప్రచారకర్త గౌరవ మినిస్టర్ ఈశ్వర్ గారు మా దేశంలో మా రాష్ట్రానికి వచ్చి గౌరవ చంద్రబాబు గారు కష్టపడి ఈ కంపెనీలు తెచ్చినారు అంటూ సిగ్నేచర్లు, సైన్లు, కంపెనీలు, భూములు ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాడు. ఇదిగో ఎవిడెంట్రీ అని ఎవిడెంట్రీతో ఎకరాలు సర్వే నెంబర్లతో
ఆయన మాటలతో సంబంధించిన మొత్తం టోటల్ వీడియోలు అప్పచెప్తే రైట్. సింగపూర్ అధిష్టానం ఈశ్వర్ గారిని అవినీతి కరప్షన్ కేసులో ఎత్తి లోపలేసింది. అంతేకాక దీనికి సంబంధించి చంద్రబాబు గారు చెప్పించారా అని అడిగితే పాపం ఈశ్వర్ కృతజ్ఞత పరుడు అనమాట. ఆ పదాన్ని వాళ్ళ నేనే వెళ్ళానండి, నేనే కంపెనీలతో టైప్ పెట్టుకున్నానని చెప్పడం వల్ల కేవలం ఈశ్వర్ గారు మాత్రమే అరెస్ట్ అయ్యారు. దానివల్ల Right. ఈశ్వర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా భూములకి ఓనర్లు అయ్యారు. అదే రకంగా సింగపూర్ గనక చంద్రబాబు గారు వెళితే ఈశ్వర్ గనక నోరు తెరిచి చంద్రబాబు గారి పేరు చెప్తే అక్కడ చట్టాల ప్రకారం ఎవరైతే మా దేశానికి సంబంధించిన వ్యక్తితో తప్పు చేపించాలనుకుంటున్నాడో, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించినారో వారు కూడా ఈక్వల్ పనిష్మెంట్ పడుతుంది అంటే గౌరవ అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు గారిని సింగపూర్ దేశం అడుగు కూడా పెట్టనివ్వదు. ఈశ్వర్కి సంబంధించిన అవినీతి కేసుల్లో అక్కడ చట్టాలు బలమైనవి. అక్కడ మనం ప్రలోభ పెట్టము, ప్రేరేపించలేము. మనం ప్రేరేపించిన వాడిని ఎత్తి లోపలేసినారు వాళ్ళు. దీనికి కారణాలు వెలికి తవ్వుకుంటే మళ్ళీ అక్కడ కూడా సప్త సముద్రాల అవతల కూడా జగన్ గారి పేరే వినపడుతుంది. ఆ సింగపూర్ లోని పెద్ద పెద్ద స్థాయి గల వ్యక్తులు నిన్న ఆయన వచ్చి కలవడం దేనికి జరిగిందంటే మా నాయకుడు, మా అభిమాన అదేంటది అనుభవజ్ఞుడు మీరు దేశానికి పలుమార్లు విజిట్ చేస్తున్నారు, ఏ కంపెనీలు తీసుకురావడానికి అని అడిగినాడేమో. అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే నిన్న కూడా వీడియోలో అన్నారండి, ఏమనంటే ఏదో సింగపూర్ పోయేస్తా ఉన్నారు, డబ్బులు ఇక్కడ అక్కడ దాస్తూ ఉన్నారంటే అవి మనకి ఎవరు చెప్తారు? సింగపూర్లో ఏం జరిగిందో సింగపూర్ వాళ్ళే ఇక్కడికి వచ్చి చెప్పిపోతున్నారేమో. అది కూడా కొంచెం ఆలోచించుకోవాలని గౌరవ అనుభవజ్ఞులకి ఒక సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.